జై శ్రీరామ్. ఇవాళ బెంగాల్లో జరుగుతున్నటువంటి హింసకాండ గురించి మనం చర్చించడం జరుగుతుంది. ఇలా భారతదేశంలో ఎన్నో దేశాలకు, ఎన్నో రాష్ట్రాలకు, ఎన్నో మతాలకు పునాది పుట్టినిల్లు ఈ భారతావని. అటువంటి భారతావనిలో ఒక రాష్ట్రం గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇవల్ల బెంగాల్ అంటేనే అదొక భారతదేశంలో ఉండి, భారతదేశం తిండి తింటూ, భారతదేశం బట్ట కడుతూ, భారతదేశం స్నానమాచరిస్తూ, భారతదేశానికి వెన్ను పొడిచేటటువంటి ఒక అరవ మతస్థులు మన హిందువులపైన దాడి చేయడం తీవ్రంగా ఖండించాల్సినటువంటి విషయం. ఏదైతే బెంగాల్లో హిందువులపైన దమనకాండ జరుగుతుందో ఆ దమనకాండను ప్రతి ఒక్క హిందూ దేశవ్యాప్తంగా పరిగణలోకి తీసుకొని నా దేశం నా ధర్మం అనే నినాదంతో ముందుకు సాగాల్సినటువంటి సమయం. దయచేసి బాయి బంధువులు అందరూ కూడా స్పందించాలి. హిందువులకు భవిష్యత్తు ఇక్కడికెళ్ళే మొదలవుతుంది. పశ్చిమ బెంగాల్లో జరుగుతుంది, మన తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక వివిధ రాష్ట్రాలకు రాలేదు అని క్షణసుఖములు, క్షణానందాలు పొందడం కాకుండా త్వరలోనే రెడ్ లైన్ల అంచులోనే ఉన్నాం. మనమందరం కూడా ప్రమాదం అంచులోనే ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్క హిందూ మేలుకోవాలి. పౌరుషంతో తన వంతు సహాయాన్ని, దేశానికి ఏం చేయాలనో తెలుసుకునేటటువంటి యొక్క కనీసం వాక్కు ద్వారానన్నా, మాట ద్వారానన్నా స్పందించి ఈ యొక్క దేశాన్ని, ధర్మాన్ని కాపాడుతారని సదా సర్వదా ఆ శ్రీరామచంద్ర ప్రభువును స్మరిస్తూ, హిందువు అయినటువంటి ప్రతి ఒక్క హిందువు ఇవల్ల స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఇదొక పాకిస్తాన్లో లేము, మనం భారతదేశంలోనే ఉన్నాం. పాకిస్తాన్కు కొమ్ములు కాసే, బూట్లు నాకే ఏదైతే రాజకీయ నాయకులు ఉన్నారో ఆ రాజకీయ నాయకులు కూడా హెచ్చరించి చెప్పడం జరుగుతుంది. తస్మాత్ జాగ్రత్త. సాధు సంతులు గనక ఏకమైతే సర్వనాశనం అయిపోతుంది. అటువంటి వినాశనం రాకముందే హిందువులందరూ ఏకమై హిందూ ధర్మాన్ని రక్షించుకోవాల్సినటువంటి బరువు బాధ్యత ప్రతి ఒక్క హిందూ ధర్మకర్త పైన ఉంది. కాబట్టి అందరూ ముందుకొచ్చి ప్రతి ఒక్కరు ఆయా కాన్స్టిట్యూషన్లో వాళ్ళ తీర్మాన పత్రాలను ఈ జోకుడు గవర్నమెంట్కు ఇచ్చి, సంవిధానం ద్వారా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని అనుసరించి ఏదైతే మన ప్రభుత్వం కేంద్రంలో చట్టం తీసుకొచ్చిందో ఆ చట్టానికి అనుకూలంగా అందరూ నడవలసినటువంటి బాధ్యత కూడా మన దేశంలో ఉంది. ఇది ఎందుకంటే కొత్త సవరణలు కావు, కొత్త చట్టాలు కావు. ఎప్పుడైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిపెట్టింది ఉందో, మత ప్రాతిపదికన కానివ్వండి, లేదు వక్ఫ్ బోర్డు చట్టంలో ఏదైతే ఉందో ఆ చట్టాన్ని వాళ్ళకు అనుగుణంగా మార్చుకున్నాడు ఆనాడు ప్రభుత్వం. ఆ ప్రభుత్వము అప్పుడు చేసిన తప్పిదాల వలనే ఇప్పుడు ఇన్ని ప్రళయాలు జరుగుతున్నాయి. ఆ ప్రళయాలను భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని ప్రళయాల నుండి బయటికి వచ్చే ప్రతి ఒక్క హిందువును రక్షించాలని నేపంతో ఇవాళ భారతీయ జనతా పార్టీ జనుల కొరకు, భారతీయత కొరకు, సంస్కృతి కొరకు ఆ నాయకులు కానివ్వండి, సంస్కరణలు కానివ్వండి చక్కదిద్దబడ్డాయి. కాబట్టి ఇకనైనా ఓ హిందూ మేలుకో, హిందుత్వాన్ని పునరుద్ధరించుకో. బెంగాల్లో జరిగినటువంటి దమనకాండను ఆపాలి. ఆపకపోతే వారిని దేశ బహిష్కరణ చేస్తామని ప్రతి ఒక్క హిందువులు ముందుకొచ్చి వారి యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని వినియోగం చేసుకొని ఏ రాష్ట్రంలోనైనా, ఏ ప్రభుత్వాలకైనా మనము ఐఏఎస్లు కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా ఇది చేరేంత వరకు స్పెండ్ చేయండి. వారందరికీ కూడా మనం మన ద్వారా
మన వినతి పత్రాలతో సరిగా బెంగాల్లో రాష్ట్రపతి పాలన జరగాలని మా అభిమతంలో ఉన్నటువంటి మనందరి మేలు కోరుతూ భారతావని సస్యశ్యామములా ఉండాలని తెలియజేస్తూ మీ స్వామి సర్వేశ్వర. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.